హలో స్టూడెంట్స్, హాయ్ అందరికీ. ఈరోజు మనము మినరల్స్ అండ్ మైనింగ్ లెసన్ ఫ్రమ్ 8th క్లాస్, దట్ ఈస్ 6th చాప్టర్ చూద్దామండి. మినరల్స్ అంటే ఏంటి, మైనింగ్స్ అంటే ఏంటి, ఫస్ట్ అది తెలుసుకోవాలి. మినరల్స్ అని ఎందుకు అంటారు, ఆ మెటీరియల్ని వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మినరల్స్. అండ్ why it is called as minerals because the minerals which are not made by the handmade, those minerals are the natural resources. ఓకే, అవి న్యాచురల్గా దొరికే రిసోర్సెస్ కాబట్టి వాటిని మినరల్స్ అని ప్రత్యేకంగా పిలుస్తారండి. సో ఆ మినరల్స్ ఏంటి, మనకి అవి ఎక్కడ దొరుకుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. మినరల్స్ అనేవి చాలా ప్లేసెస్లో దొరుకుతాయండి. అందులో అరుదుగా దొరికేవి మనకి లైమ్ స్టోన్, గడప స్టోన్స్, గ్రానైట్స్, మడ్ అండ్ శాండ్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎర్త్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మినరల్స్. వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ దీస్ మినరల్స్ ఫ్రమ్ ది ఎర్త్. అండ్ ద మెటల్స్ మనం ఇంట్లో చూస్తూ ఉంటాం, ఇవన్నీ మనము రెగ్యులర్గా చూసే మినరల్స్ అన్నమాట. సో దీస్ మినరల్స్ ఎవ్రీడే వీఆర్ సీయింగ్. వాట్ ఆర్ ద మినరల్స్ లైక్ మెటల్స్ అంటే ఐరన్, కాపర్, లెడ్, క్రోమ్, ఇవన్నీ కూడా మనకి ఈజీగా దొరుకుతాయండి. అండ్ పెట్రోలియం, ఫ్యూయల్ మినరల్స్ అన్నమాట. ఇవన్నీ పెట్రోల్, గ్యాస్ అండ్ డీజిల్, కిరోసిన్, ఇవన్నీ క్రూడ్ పెట్రోలియం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి, ఎర్త్ నుంచి. అవి కూడా సో వాటిని కూడా మనము మినరల్స్ అని అంటాము. ఈ మినరల్స్ అన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ which is not in the form of plants and animals. And నెక్స్ట్ మనము రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఒక్కటే అండి. ఐ విల్ గివ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే అవి కూడా న్యాచురల్ రిసోర్సెస్, కానీ అవి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. లైక్ ట్రీస్, ఇప్పుడు వుడ్ ఉంటుందండి, వుడ్ లైక్ టేక్ ఉంటుందండి. టేక్ వుడ్ ఈజ్ ఆల్సో ఏ మినరల్ విచ్ క్యాన్ గ్రో, ఇట్ హ్యాస్ ఎ లైఫ్. దానికి లైఫ్ ఉంటుంది, అది మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్ విండ్ కూడా ఒకసారి వస్తుంది, బ్లో అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్లో అవుతుంది. సో విండ్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ మినరల్. అండ్ సోలార్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ natural resources, that is renewable resource. And what is non-renewable resource? non-renewable resources అంటే అవి కూడా న్యాచురల్ రిసోర్సెసేనండి, కాకపోతే అవి గ్రానైట్, ఫ్యూయల్ అండ్ లైమ్ స్టోన్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ లైఫ్ ఉండదండి. ఒక్కసారి అవి అయిపోయినాయి అంటే వాటిని మళ్ళీ మనము ఫామ్ చేసుకోలేమన్నమాట. సో వాటంతట అవి పెరగలేవు. సో అవన్నీ కనుక అయిపోయాయి అంటే నెక్స్ట్ జనరేషన్కి చాలా కష్టం అండి. సో వాటన్నిటిని మనం చాలా స్కేర్స్గా, జాగ్రత్తగా వాడుకోవాలి. వీ షుడ్ యూజ్ దెమ్ వెరీ కేర్ఫుల్లీ. And next we are going to see some important materials and their uses. You may already know about different types of minerals like iron ore, mica, limestone, granite, and magnesium and manganese, and so different types of minerals మనకి తెలుసు. సో ఈ మినరల్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. అండ్ వాటన్నిటిని మోడరేట్ చేసి, పాలిష్ చేసి they will sell in the market. So they are exporting these different types of minerals to the markets. So I hope you understood these two points, and I will continue in the next video. Thank you so much for watching. Please like, share and subscribe the social education channel to get more content and relevant information. Thank you students.